చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా దుమ్మాలపాటి శ్రీనివాసును నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్గా దుమ్మాలపాటి కొనసాగారు. మరోసారి ఆయన్నే నియమించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏజీ నియామకంపై ఇవాళ రేపట్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉందని చెబుతున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా 164 సీట్లతో సూపర్ డూపర్ విక్టరీ కొట్టినటువంటి కూటమి ప్రభుత్వం వడివడిగా తన యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి అడుగులన్నీ వేస్తూ వస్తుంది. అన్ని శాఖలకు సంబంధించి ప్రక్షాళన దిశగా వెళ్తున్నట్లుగా కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగానే అన్ని శాఖలకు సంబంధించినటువంటి కీలక పొజిషన్లను ఉన్నత అధికారుల నియామకాల పట్ల చాలా కీన్గా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా దుమ్మాలపాటి శ్రీనివాసును నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్గా దుమ్మాలపాటి కొనసాగారు. మరోసారి ఆయన్నే నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు ఏజీ నియామకంపై ఈరోజు కానీ రేపట్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా దుమ్మాలపాటి శ్రీనివాసును నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్గా దుమ్మాలపాటి కొనసాగారు. మరోసారి ఆయన్నే నియమించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఏజీ నియామకంపై ఈరోజు కానీ రేపట్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రభుత్వం ఏర్పడటంతో కూడా పరిపాలన చేసేందుకు చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఒక్కొక్క శాఖని వరుసగా ప్రక్షాళన చేస్తూ మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్న చంద్రబాబు తాజాగా అడ్వకేట్ వ్యవస్థకు సంబంధించి ఏదైతే హైకోర్టుకు సంబంధించి అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ పై కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గతంలో వైసీపీ సర్కార్లో ఉన్న శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ గెలుపొందిన రోజే ఆయన పదవికి రాజీనామా చేశారు. సో ఈ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ పోస్టు ప్రస్తుతం అయితే ఖాళీ ఉంది. దీంట్లో ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి దమ్మాలపాటి శ్రీనివాస్ ని తిరిగి మరోసారి నియమించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో ఆయన భేటీ అయినట్లు కూడా తెలుస్తా ఉంది. 2014 నుంచి 19 వరకు కూడా అప్పటి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గా, అంటే టీడీపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గా ఆ రోజే దమ్మాలపాటి శ్రీనివాస్ పనిచేశారు. మరొకసారి ఆయనకి ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఏదైతే 2014 నుంచి 19 వయసులో అనేకమైన కీలకమైన కేసుల్లో ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించడంలో కానీ, అలాగే 2019 నుంచి 24 వరకు కూడా అప్పటి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు అంటే టీడీపీ నేతలపై చేసిన వాటిని సమర్థవంతంగా ఢీకొట్టడంలో కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ నేతృత్వంలో లాయర్ల బృందం చాలా గట్టిగానే పోరాడిందని చెప్పి కూడా చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరొకసారి దమ్మాలపాటి శ్రీనివాస్ కి అడ్వకేట్ జనరల్ పదవి ఇవ్వాలని చెప్పి కూడా మెజార్టీ పార్టీ నేతలు కూడా చంద్రబాబుకి సూచన చేసినట్టు తెలుస్తోంది. వారి సూచన మేరకు కూడా చంద్రబాబు ఆయన్నే మరొకసారి కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దాదాపుగా ఒక ఉత్తర్వులకు సంబంధించి మాత్రమే జాప్యం జరుగుతుంది కానీ ఆల్రెడీ ప్రకటించినట్లు కూడా మనం భావించాలి. నాగరాజు, శివ, ఇంకొక విషయం చెప్పండి. లీగల్ ఇష్యూస్ పరంగా గత 4-5 సంవత్సరాల్లో చాలా అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అంటూ కూడా